హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ హరీష్, లైఫ్ కోచ్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ స్టోరీ గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ స్టోరీ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం ఇన్నర్గా స్ట్రెంగ్త్ ఉంటే గ్రో అవ్వగలము అనే ఒక ఉద్దేశం అనమాట. సో ముందుగా స్టోరీలోకి వెళ్తే, ఒక వ్యక్తి సంతలో బెలూన్స్ అమ్ముతుంటాడు అనమాట. తన పొట్ట నింపుకోవడానికి, అంటే తన వృత్తి ధర్మంగా బెలూన్స్ అమ్ముతుంటాడు బజార్లో, సంతలో. సో అతను రెగ్యులర్గా అన్ని కలర్ బెలూన్స్ అమ్ముతుంటాడు. అంటే రెడ్ కలర్ బెలూన్ కానీ, బ్లూ కలర్, వైట్, ఎక్సెట్రా ఏం కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ బెలూన్స్ అమ్ముతుంటాడు. ఎప్పుడైతే తన వ్యాపారము తక్కువగా అనిపిస్తుంటుందో, అంటే మంద కోడిగా అనిపిస్తుంది అంటుంటారు తెలుగులో ఒక మాట. అంటే తక్కువ వ్యాపారం జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ బెలూన్స్లోకి హీలియం నింపుతాడు, అంటే గాలి నింపుతాడు. ఆ గాలి నింపేసి మళ్ళీ వాటిని పైకి వదులుతాడు. వాటిని చూసింటే పిల్లలంతా కూడా వచ్చేసి ఆ బెలూన్స్కి అట్రాక్ట్ అయ్యి ఆ బెలూన్స్ కొందామని వచ్చేసి మళ్ళీ కొనేవాళ్ళు. అండ్ అగైన్ మళ్ళీ వ్యాపారం బాగా జరిగేది. అయితే ఒకరోజు ఒక పిల్లవాడు వెనక నుంచి ఆ బెలూన్స్ అమ్మే అతన్ని లాగినట్టు అనిపిస్తుంది అనమాట. అట్లా వెనక నుంచి లాగినప్పుడు అనిపించినప్పుడు ఆయన తిరిగి చూస్తాడు. తిరిగి చూసి ఆ పిల్లోడు ఆ బెలూన్స్ అమ్మే అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు. అన్న, ఇది బ్లాక్ కలర్ బెలూన్ అయినా కూడా పైకి ఎగురుతుందా అని అడుగుతాడు. అంటే నల్ల కలర్ బెలూన్ అయినా పైకి ఎగురుతుందా అని. అప్పుడు ఆ బెలూన్లు అమ్మేవాడు మనసుకి కొంచెం, అబ్బా ఎంత మంచి క్వశ్చన్ అడిగాడు కదా పిల్లోడు అని చెప్పేసి ఒక నిమిషం ఆలోచిస్తాడు అనమాట. అంటే అప్పుడు ఆ బెలూన్లు అమ్మే అతను ఏం చెప్తాడంటే, తమ్ముడు, ఇది నల్లదే, తెల్లదే, ఎర్రదే, లేకపోతే ఇంకే కలరే అనేది కాదు, దాని లోపల ఏదైతే గాలి ఉంది కదా, అదే ఈ బెలూన్ని పైకి తీసుకోబోతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఇది మనందరి జీవితానికి కూడా వర్తిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి మనం ఆలోచిస్తే, మన లోపల ఉండే మన మనస్తత్వమే మనల్ని మన గ్రోత్ వైపు తీసుకుపోదంటారా? ఒకసారి బాగా ఆలోచించండి. ఒక విద్యార్థి తన మనస్తత్వం సరిగా లేకపోతే చదువులు బాగా చదువుకోగలుగుతాడా? ఒక ఇంటిలో ఒక పెద్ద మనిషి, అంటే ఏమంటారు ఆయన్ని, కెప్టెన్ ఆఫ్ ద హౌస్, లేదా ఇంటికి పెద్ద మనిషిని, ఆయన మనస్తత్వం సరిగా లేకపోతే ఆ ఇంట్లో సరిగా ఉండగలుగుతుందా? ఒక కంపెనీలో బాస్, ఒక హయ్యర్ పొజిషన్లో ఉండే బాస్, ఆయన మనస్తత్వం సరిగా లేకపోతే ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అంతా కూడా బాగా హ్యాపీగా ఉండగలుగుతారా? అంతేందుకంటే జీవితంలో ప్రతి రంగంలోనూ, ప్రతి విషయంలోనూ మన మనస్తత్వం మనం సరిగా లేకపోతే, మన లోపల ఉండే ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ అది సెల్ఫ్ రెస్పెక్ట్తో బిల్డ్ అవ్వకపోతే, సెల్ఫ్ రెస్పెక్ట్తో బిల్డ్ అయితే మనం పాజిటివ్గా, ప్రొడక్టివ్గా, స్ట్రాంగ్గా ఉంటాం. ఒకవేళ ఈగోతో నిండితే, జలసీతో నిండి ఉంటే, సో అలాంటి ఆ వ్యక్తులకి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది, ఆ సరౌండెడ్ పీపుల్కి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనలోన ఉండే స్కిల్సే, అంటే మనలో మన మనస్తత్వమే ఇంపార్టెంట్. హార్వర్డ్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తుంది అంటే, మనము డబ్బు స్పెండ్ చేసే, అంటే ఒక 100 రూపాయలు స్పెండ్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15% మాత్రమే మనకు రెగ్యులర్గా చదివే వాటి నుంచి ఉపయోగపడుతుంది. 85% అంతా మన మైండ్ సెట్ నుంచే అది మనకు ఉపయోగపడుతుంది అని ఒక రీసెర్చ్ చెప్పింది. అంటే మనం 100 రూపీస్ స్పెండ్ చేస్తే 85% మైండ్ సెట్దే ఉంటుంది, 15% మాత్రమే దాని నుంచి మనకు ఉపయోగపడుతుంది. మరి మనస్తత్వానికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటే, మనస్తత్వానికి ఇంత కీ రోల్ ఉంటే, మరి మనస్తత్వం గురించి తెలుసుకోవద్దా? మన గురించి మనం తెలుసుకోవద్దా? మన కెపాసిటీ గురించి మనం తెలుసుకోవద్దా? ఎప్పుడు అవతల గురించి తెలుసుకోవడమేనా? ఎప్పుడు అవతల ఏం చేసుకుంటారు, ఎప్పుడు అవతల నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడమే, ఎప్పుడు అవతల ఏం చేస్తున్నారు అనే దానిపై ఫోకస్ చేయడమే, ఎప్పుడు అవతల క్వాలిటీస్ పైన ఫోకస్ చేయడమే. దీన్ని పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అని అనరా? సో మై డియర్ ఫ్రెండ్స్, మన పైన మనం ఫోకస్ చేయగలిగితే, మన స్ట్రెంగ్స్ పైన మనం ఫోకస్ చేయగలిగితే, మన క్వాలిటీస్ పైన మనం ఫోకస్ చేయగలిగితే, మనస్తత్వాన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోలేమంటారా? మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. నేను మీ హరీష్, లైఫ్ కోచ్. బాయ్.